అష్టాంగ మార్గాలను సాధనం చేయడం ద్వారా జీవునికి ఒక దివ్యమైన అనుభూతిని సూచిస్తూ అమ్మవారు యోగానంద అనే రూపంలో భక్తునికి అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యోగానంద అనే నామాన్ని చేయడం ద్వారా, అంతేకాకుండా యోగమును ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం చెప్పుకున్నాంగా 8 రకాలుగా ఎలా ఆ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి చేయడం ద్వారా యోగానంద అయిన అంటే యోగము ద్వారా ఆనందం కలిగించే అమ్మవారిని మనం చేరుకోగలుగుతాము. శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 656వ నామము యోగానంద. యోగా అంటే యోగం వలన, ఆనంద అంటే ఆనందమును పొందు మాత అని అర్థం. ఈ ప్రాపంచిక ఆనందములు ఇవ్వలేని ఆనందాన్ని, దివ్యానుభూతిని యోగం వలన ప్రసాదించు మాత యోగ్య అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా జీవుడు పొందే దివ్యమైన అవ్యాజమైన ఆనందానుభూతిని సూచించే జగన్మాతే యోగానంద. అయితే భక్తుడు ఏం చేయాలి? ముందుగా ఈ యోగము అంటే కుండలిని విద్యను అభ్యసించేటప్పుడు ఈ మూలాధార చక్రంలో 3.5 చుట్లుగా నిద్రావస్థలో ఉన్న కుండలిని జాగృతపరచాలి. తర్వాత సుషుమ్నా నాడిలో పయనింపజేసి షట్చక్రాలను, బ్రహ్మ, విష్ణు, రుద్రగంధుల్ని ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ సహస్రార చక్రాన్ని చేరి అక్కడ సహస్రార కమలంలో కొలువై ఉన్న మహాకామేశ్వరుల దర్శనాన్ని పొందినప్పుడు ఆ తల్లి సహస్రార చక్రంలో చంద్రమండలం నుంచి అమృతధారలను కురిపిస్తుంది. అప్పుడు ఆ భక్తుడి యొక్క 72,000 నాడులను ఆ అమృతంతో తడిపేస్తుంది అనమాట. అప్పుడు ఆ భక్తుడు పొందే ఆనందం ఎంత ఆనందం చెప్పనలవి కాదనమాట. దాన్నే యోగానందం అంటారు. శివుడు, శక్తి ఈ వీరి ఇద్దరి యొక్క కలయికే యోగానందం అనమాట. అదేవిధంగా విష్ణువుకు యోగ నిద్రను ప్రసాదించే మహామాయ స్వరూపమైన ఆదిపరాశక్తి కూడా యోగానంద. జీవాత్మ పరమాత్మతో ఐక్యమైనప్పుడు కలిగేది కూడా యోగానందమే. మానవ జీవితంలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి కదా. అవేంటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు. వీటిలో సాధకుడు మొదటి 3 దశలను దాటి 4వదైన తురీయావస్థకు చేరుకున్నప్పుడు అతడు ఇంకా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట. అతడికి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఈ స్థితిలో అతడు పొందేదే యోగానందము. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము ఈ వీటి ద్వారా సాధకుడు యోగానందాన్ని పొందుతూ ఉంటాడు. గాఢమైన నిద్ర ఆనందాన్ని ఇస్తుంది కదా, ఆ నిద్ర కూడా అమ్మవారికి సంబంధించిందే. హరివంశము యోగానంద అను దేవుని ఆమె ఆనందమనమైన లోకమునందు యోగ నిద్రగా ఉండుము అని ప్రారంభించి దేవతల్లో కూడా నారాయణ తప్ప ఆమెను ఎవరు ధరించలేదు. ఆమె శివుని సాచారిని, ఆమె మాయాస్వరూపిణి అనమాట. విష్ణు శరీరం నుంచి పుట్టింది. ఆమె నారాయణ ముఖంలో కనబడుతుంది. అమ్మవారు పద్మాక్షి, జనులను విశేషంగా మోహింపచేయనది అని వివరించి ఉందన్నమాట హరివంశంలో. అంటే యోగానంద అనేది ఎక్కడ పుట్టింది? శివుడి యొక్క భార్య అని విష్ణువుకి మాత్రమే పడుతుంది. దేవతలు ఎవరు నిద్రపోరు, విష్ణువు ఒక్కడే నిద్రపోతాడు. అది యోగ నిద్ర. కాబట్టి విష్ణు ముఖంలో ఉండునది అని చాలా చక్కగా వివరించారు. యోగానంద అనే నామానికి నృసింహ రూపము అని కూడా అర్థం ఉంది. అహోబిలంలో కొలువై ఉన్న నవనారసింహంలో ఒక రూపమైన యోగానంద నరసింహస్వామి యోగ పట్టమును ధరించి ఉంటాడనమాట. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆయన ప్రహ్లాదుడికి అనేక యోగ విద్యల్ని బోధించారట. కొందరు యోగా అనే పదానికి అను చేర్చి అయోగానంద అని 2 పదాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అయోగా అంటే సంగము లేనిది. వేదములు సంగము లేనిది ఎప్పుడు దరిచేరదు. వేదములు సంగము లేనిది ఎప్పుడు దరిచేరదని వివరించాయన్నమాట. అంటే కేవలం అత్యంత సాధనతో మాత్రమే యోగానంద అనే దేవుని చేరడం సాధ్యమవుతుంది. యోగ సాధనం వలన చిత్తశుద్ధి, దానివలన బ్రహ్మానందం లభ్యమవుతూ ఉంటుంది. ఈ యోగ సాధనలో అష్టాంగ మార్గాలను సూచించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సాధన చేస్తేనే యోగం సిద్ధించి యోగానంద అనే మాత దర్శనం మనకి లభిస్తుంది. అష్టాంగ మార్గములు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అవేంటి అంటే యమ,
యమ అంటే అహింస, సత్యము, దొంగతనం చేయకపోవడము, బ్రహ్మచర్యము, దేని మీద అతిగా మమకారం లేకపోవడం. ఈ 5 గుణములను మనం అలవాటు చేసుకుంటే ఎటువంటి కర్మశములు మనసును చేరకుండా స్థిరంగా ఉంటాయన్నమాట. రెండవది ఏంటి? నియమ. యమతో మనసు నిర్మలమైన తర్వాత శరీరాన్ని శుద్ధిపరచడానికి ఆచరించాల్సిన ఆచారాలు లేదంటే అలవాట్లు నియమం కిందకి వస్తాయన్నమాట. ఆ నియమాల్ని ఆచరించాలి. తర్వాత మూడవది ఏంటి అంటే ఆసనం. పతంజలి యోగ సాధనానికి ముఖ్యమైనవి ఆసనాలుగా ఏర్పాటు చేశారు. ఆ ఆసనములను సాధన చేయటం వలన శరీరము, మనసు రెండూ కూడా మన స్వాధీనంలోకి వచ్చేస్తాయి. తర్వాత నాలుగవది ప్రాణాయామం. శ్వాసను దీర్ఘంగా ఒక క్రమ పద్ధతిలోకి తీసుకుంటూ వదలడమే ప్రాణాయామము. ప్రాణాయామాన్ని చేయటం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఊపిరితిత్తులు కూడా బలపడతాయి. ఎలాంటి అనారోగ్యాలు, ఊపిరితిత్తు అనారోగ్యాలు ఏవి రావు. ఇంకొకటి ఐదవది ప్రత్యాహార. అంటే ఏంటి? మానవుని ప్రలోభాలకు గురి చేసే వస్తువులు అనమాట. ప్రత్యాహార అనే ప్రక్రియలో వస్తువులపైన ఇంద్రియాలకు గల మోహాన్ని నియంత్రించవలసి ఉంటుంది. మనకి ఇష్టమైనది అక్కడ ఉందనుకోండి, తినేయాలని ఉంటుంది. ఓ పక్క పూజ చేసుకోవాలి, అయినా సరే తినేయాలనిపిస్తుంది. గబుక్క నువ్వు తెలియకుండానే నోట్లో వేసేసుకుంటాం. ఇలాంటివి జరగకుండా ఇంద్రియాలపైన నిగ్రహాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. ఇంకొకటి ధారణ. ప్రత్యాహార ద్వారా ఇంద్రియాలు నిగ్రహించిన తర్వాత ఏకాగ్రత, తర్వాత ధారణ శక్తి పెరిగి మనసు పరిపరి విధాలు పోకుండా యోగ సాధనలో ముందుకు వెళుతూ ఉంటుందన్నమాట. తర్వాత ధ్యానం ఏడవది. ఈ విధంగా ఇంద్రియాలను, మనసును నిగ్రహించిన తర్వాత ఆలోచనలను అదుపు చేసి ఈశ్వరుని పైన దృష్టిని కేంద్రీకరించడమే ధ్యానం. అది మాత్రం చాలా కష్టం. ఇవన్నీ కూడా ఎలాగోలాగా మనం ఆపచ్చేమో, కానీ ఈ ధ్యానంలో కూర్చున్న తర్వాత మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి. మనకు తెలియని మనుషులు కనబడుతూ ఉంటారు, వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నిటి ద్వారా పోకుండా ధ్యానంలో మనసుని కేంద్రీకరించడమే చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత చాలా మహత్తరమైనది సమాధి స్థితి. ధ్యానంలో అత్యున్నత స్థితే సమాధి. ఈ స్థితిలో సాధకునికి శరీరం పైన ఇంకా ధ్యాస ఉండదన్నమాట. శరీరం మెలకువ స్థితి అంతర్ధానమైపోతుంది. మనసు క్రమంగా ఒక ఉజ్వలమైన వెలుగుగా పరిణమిస్తూ ఉంటుంది. ఈ అష్టాంగ మార్గముల సాధన సాధకుని యోగానంద అని వ్యవహరింపబడిన మాత సన్నిధికి చేరుస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ 8 సిద్ధులు, ఈ 8 మనము యోగ సాధన ద్వారా చేయడం ద్వారా యోగానందము మనం పొందగలుగుతాము. అష్టాంగ మార్గాలను సాధనం చేయడం ద్వారా జీవునికి ఒక దివ్యమైన అనుభూతిని సూచిస్తూ అమ్మవారు యోగానంద అనే రూపంలో భక్తునికి అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యోగానంద అనే నామాన్ని చేయడం ద్వారా, అంతేకాకుండా యోగమును ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం చెప్పుకున్నాంగా 8 రకాలుగా ఎలా ఆ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి చేయడం ద్వారా యోగానంద అయిన అంటే యోగము ద్వారా ఆనందం కలిగించే అమ్మవారిని మనం చేరుకోగలుగుతాము. శ్రీమాత్రే నమః.